ఓం సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. గురు కృప మనల్ని పట్టిందంటే భవభయాలు తొలగిపోతాయి. గురు కృపా యోగం అనేటువంటిది విఘ్నాలను పూర్తిగా తొలగించి వేస్తుంది. గురు చరణాలు మనల్ని ముక్తి మార్గం వైపు ప్రయాణింపజేస్తాయి. గురు కృప దక్కినటువంటి వాళ్లకు మరణానికే మరణం సంభవించి ప్రాపంచిక వ్యవహారాలపైన ఆసక్తి తగ్గిపోతుంది. ఇంత గొప్పది గురు కృపాయోగం. ఆ గురు కృపాయోగాన్ని మనందరికీ అందించడానికి బాబా వారి శరీరాన్ని విసర్జించి ఈ జగమంతా కూడా వారే వ్యాప్తి చెంది ఈరోజు మనకు గురు కృపాయోగాన్ని పట్టించి భవభయాలను తొలగించారు, సకల విఘ్నాలను తొలగించారు, ముక్తి మార్గం వైపు మనల్ని పయనింపజేయడానికి కావలసినటువంటి దారిని వారు వేశారు. ఇంత గొప్ప అదృష్టాన్ని మనకు కలిగించారు. శ్రీ సాయి సచ్చరితలో 42, 43, 44 అధ్యాయాలు బాబా మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి సన్నివేశాలు, సందర్భాలు అందులో ఉంటాయి. నిజంగా ఈ అధ్యాయాలు కొంత గుండెను బరువెక్కించినా సరే అందులో ఉన్నటువంటి బాబా బోధను మనం అర్థం చేసుకుంటే బాబా మన కోసం ఏ విధంగా నిరంతరం మన శ్రేయస్సుకు తప్పించడానికి వారు ఎందుకు శరీరాన్ని వదిలారు, శరీరాన్ని వదిలిన తర్వాత తన భక్తులను ఏ విధంగా వారు రక్షిస్తున్నారనేటువంటి విషయం మనకి 3 అధ్యాయాలు తెలియజేస్తున్నాయి. 42వ అధ్యాయంలో బాబా మహాసమాధికి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రారంభమవుతుంది. బాబా విజయదశమి రోజు వారు మహాసమాధి తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 15, 1918 మంగళవారం రోజు దశమి గడియలు గడిచిన తర్వాత, ఏకాదశి గడియలు వచ్చిన తర్వాత వారు వారి యొక్క దేహాన్ని వదిలేశారు. మరొక 10 రోజుల్లో మనం బాబా మహాసమాధి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. 42వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఒక చక్కటి విషయాన్ని రాస్తారు. సత్పురుషులకు, మహాత్ములకు, యోగులకు వారి యొక్క జన్మదినాలు ఉండవు. వారు సమాధి తీసుకున్నటువంటి రోజే వారి అసలైనటువంటి జన్మదినం. ఆ రోజు నుండే వారి యొక్క మహత్తు, భక్తుల రక్షణ మరింత విస్తృతమవుతుందట. బాబా మహాసమాధి తర్వాతనే కదా ఈరోజు మనందరము కూడా వారి యొక్క మహత్తును అత్యధికంగా అనుభవించగలుగుతున్నాం. ఏటేటా వారి యొక్క మహత్తు పెరుగుతుందే తప్ప ఏడాదికేడాది వారిని ఆశ్రయించేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గినటువంటి సందర్భం ఎక్కడా లేదు. బాబా ఏకాదశి వచనాల్లో సమాధి నుండే మీకు రక్షణ కల్పిస్తాను, నా సమాధి మీతో మాట్లాడుతుంది అనేటువంటి ఆ ఏకాదశ అభయ వచనాలు మన హృదయాల్లో నిండిపోయి ఉన్నాయి. దేవీ నవరాత్రులు పూర్తయిన తర్వాత దసరా రోజు బాబా వారి యొక్క శరీరాన్ని త్యజించడం జరిగింది. అందుకనే ఆ రోజు మనందరము కూడా గొప్ప ఉత్సవంగా జరుపుకుంటాం. దేవతల యొక్క జన్మ తిథి ఎలాగో సత్పురుషుల యొక్క పుణ్యతిథి అంత పవిత్రమైనటువంటిది. అందుకనే బాబా యొక్క పుణ్యతిథిని మనము ఉత్సవంగా జరుపుకుంటాం. సాధారణంగా శరీరాన్ని వదలడం అనేటువంటిది దుఃఖానికి సంబంధించినటువంటిది, కాస్త బాధ కలుగుతుంది. కానీ అది భ్రాంతి మాత్రమే. భక్తులకు అసలైనటువంటి అవతార కార్యాన్ని ప్రారంభించినటువంటి రోజుగా దాన్ని మనము ఉత్సవంగా మనం జరుపుకుంటాం. బాబా మహాసమాధి 1918 అక్టోబర్ 15వ తేదీ విజయదశమి రోజు వారు దేహాన్ని వదిలారు. కానీ వారు దేహాన్ని వదలడానికంటే 2 సంవత్సరాల ముందే వారి యొక్క మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి సూచన చేశారు. కానీ ఆ రోజు ఎవరికీ అర్థం కాదు. 1916 విజయదశమి రోజు సీమోల్లంఘన అంటే గ్రామ ప్రజలందరూ కూడా ఊరి బయటికి పోయి ఊరిని వదిలి మళ్ళీ తిరిగి గ్రామంలో ప్రవేశించడాన్ని సీమోల్లంఘన అని అంటారు. ఆ సీమోల్లంఘన సమయంలో ఆకాశంలో మేఘాలన్నీ కూడా కారుమబ్బులతో కమ్మేసి ఉన్నాయి. భక్తులందరూ కూడా బాబా ఆశీస్సుల కోసం ద్వారకామాయి చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఉగ్ర నరసింహ రూపం ఎత్తినటువంటి బాబా వారి తల రుమాలును, వారి కఫ్నీని, లంగోటిని పూర్తిగా తీసివేసి దునికి ఆహుతిస్తారు. సత్పురుషుల యొక్క వారి వస్త్రాలను అగ్నికి ఆహుతిస్తే అగ్నిదేవుడు దానికి సంతోషించి ఎంతో ఎత్తున ఎగిసిపెడతారు. బాబా వారి యొక్క వస్త్రాలు
అగ్నికి ఆహుతి ఇవ్వగానే ధుని విపరీతంగా మండుతూ ఉంది. అక్కడికి వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి బాబా అంటారు, రేయ్ ఇక్కడైనా తెలుసుకోండి, నేను హిందువునా ముసల్మాన్నా, నేను ఎవనున్నా ఎవరు అనేటువంటిది మీరు తెలుసుకోండి, ఇప్పుడు చూడండి, చూసి తెలుసుకోండి అంటారు. కానీ ఆ ధుని ప్రకాశానికి బాబా యొక్క రూపం ఎవ్వరికీ కూడా స్పష్టంగా కనిపించట్లేదు. ఆఖరికి బాగోజీ షిండే వెళ్ళి ధైర్యం చేసి బాబాకు లంగోటా చుడతాడు. అయినా సరే ఎవ్వరూ కూడా ఆ ప్రకాశంలో బాబా యొక్క దేహాన్ని చూడలేకపోతారు. బాబా మహాసమాధి కంటే ముందే అనేక మందిలో ఉన్నటువంటి సంశయాలను తీర్చడానికి సీమోల్లంఘన రోజు తన వస్త్రాలన్నీ కూడా తీసి అగ్నికి ఆహుతిచ్చి ఇదే నా సీమోల్లంఘన అని చెప్పి ఆ రోజు ప్రకటించారు. కానీ ఆ రోజు ఎవరికి అది అవగాహనకు రాలేదు. ఎవ్వరూ కూడా బాబా యొక్క ఆ దిగంబర రూపాన్ని చూడలేకపోయారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు బాబా వారు సూచించినట్టుగానే 1918 అక్టోబర్ 15వ తేదీ రోజు వారి శరీర విసర్జనకు వారే ముహూర్తం పెట్టుకున్నారు. బాబా మహాసమాధికి కొన్ని నెలల ముందు రామచంద్ర కోతే పాటిల్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఎన్ని ఉపచారాలు చేసినా తగ్గలేదు. తను ఇంకా భరించలేనటువంటి పరిస్థితుల్లో బాబా వద్దకు వచ్చి అడుగుతారు, బాబా నాకు మరణం ఎప్పుడో చెప్పండి, నేను ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఆ విషయం తెలిస్తే అప్పటిదాకా ఓపికగా నేను భరించగలుగుతాను అని చెప్పి బాబాను ప్రాధేయపడతాడు. బాబా అప్పుడు అంటారు, త్వరలోనే నీకు నయమవుతుంది, నా చింతంతా కూడా తాత్యాపైనే, తాత్య ఆరోగ్యం క్షీణిస్తుంది అని అంటారు. భాద్రపద మాసం ముగిసిన తర్వాత ఆశ్వేజ మాసం ప్రవేశిస్తుంది. సరిగ్గా అదే సమయంలో తాత్య కోతే పాటిల్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో బాధపడుతూ ఉంటే రామచంద్ర కోతే పాటిల్ భరించలేకపోతాడు. ఆ విషయాన్ని దర్జీ అయినటువంటి బాలాశింపికి చెప్తాడు. బాబా తాత్య గురించి ఆందోళన చెందుతున్నాడు, తాత్యకు మరణం తప్పదని అంటున్నారు, దశమి రోజు ఆయన తాత్య మరణిస్తారనేటువంటి సూచన కూడా బాబా చేశారు. కాబట్టి తాత్యాన్ని మనం ఎలా రక్షించుకోవాలని చెప్పి బాధపడుతూ ఉంటారు. తాత్య ఆరోగ్యం క్షీణించేసరికి బంధువులను దగ్గర వాళ్ళందరినీ కూడా పిలిపించేసుకుంటారు. రామచంద్రలో మాత్రం విపరీతమైనటువంటి బాధ. దాన్ని గమనించినటువంటి బాబా రామచంద్ర కోతే పాటిల్తో అంటారు, ఎలాగైనా సరే తాత్యాను ఒక్కసారి ఇక్కడికి తీసుకురా అని చెప్పి తాత్యాను తన వీపు పైన ఎక్కించుకొని పాటిల్ తీసుకొచ్చి బాబా ముందు కూర్చోబెడతారు. బాబా అతనికి ఒక సీరా ప్రసాదం ఇచ్చి, ఇది తిను, ఇదేమని చివరి కలయిక, వెళ్ళి నిశ్చింతగా నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత రామచంద్ర కోతే పాటిల్తో అంటారు, ఊయలవాడు రారమ్మని అడుగుతున్నాడు, ఊయలవాడి ఎవరో ఒకరు రాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళడు, కాబట్టి తాత్యాన్ని ఇంటికి పంపించేశాను, నేను ఆ ఊయలవాడితో వెళ్ళిపోతాను అని అంటారు. రామచంద్ర కోతే పాటిల్కి ఏం అర్థం కాదు. బాబా యొక్క ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. ఒకవైపు బాబా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే తాత్య నెమ్మదిగా కోలుకుంటూ ఉంటారు. రామచంద్ర కోతే పాటిల్కు ఏం అర్థం కాదు. విజయదశమి రోజు ఉదయం 9 గంటలకు బాబా యథావిధిగా తన పనులు తాను చేసుకోవడం, కాస్త లేచి కూర్చోవడం చేస్తారు. దాంతో రామచంద్ర కోతే పాటిల్తో పాటు అందరికీ ధైర్యం కలుగుతుంది. బాబా ఇప్పుడే శరీరాన్ని వదలట్లేదు, అదేవిధంగా తాత్యాకు కూడా నయమవుతుంది, కాబట్టి అంతా కథ సుఖాంతంగా ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా బాబా దగ్గర వేచి చూస్తుంటే బాబా అందరినీ కూడా ఇళ్లలోకి పంపించేస్తాడు. మీరు భోజనం చేసి వచ్చేసేయండి, భోజనం చేయకుండా ఇక నా కోసం ఉండకూడదని చెప్పి. అంటే తన బిడ్డలపైన ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ బంధం అక్కడ వాళ్ళు ఉంటే తన ప్రేమ బంధం అనేటువంటి ఆ పాశం తను నిశ్చింతగా దేహాన్ని వదలకుండా అది అడ్డుపడుతుందేమో అని చెప్పి. ఇక్కడ మనకు అనుమానం రావచ్చు, బాబాకు ఎవరిపైన మమకారం లేదు కదా, ఎవరి పట్ల కూడా బాబా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ప్రేమను కలిగి లేరు కదా, అందరినీ సమానంగానే చూస్తారు కదా, మహాత్ములకు ఈ యొక్క ప్రేమ పాశం ఏమిటి అని చెప్పి. బాబా యొక్క అవతారమే ప్రేమ బంధంతో కూడుకున్నటువంటిది. భక్తుల ప్రేమ కోసము దేన్నైనా త్యాగం చేయడానికి
బాబా సిద్ధపడతారు. అటువంటప్పుడు వారి యొక్క దీనమైనటువంటి వదనాలు బాబాను సంతోషంగా తమ దేహాన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని అందరినీ భోజనాలకు పంపిస్తారు. పంపివగానే బాబా బయ్యాజీ కోతే పాటిల్ పైన తన తల వాల్చి శరీరాన్ని వదులుతారు. కొంతమంది పల్లెల్లో భోజనం పెట్టుకొని సగం భోజనం చేయగానే అర్ధాకలితో బాబా ఇక లేరు అని చెప్పి ద్వారకామైకి పరుగు పరుగున వస్తారు. బాబా వారి యొక్క మహాసమాధి ప్రస్థానానికి ముందు ఉదయం సమయంలో లక్ష్మీబాయి షిండేకు 9 నాణాలను నవవిధ భక్తికి ప్రతీకగా బాబా ఇస్తారు. లక్ష్మీబాయి షిండేకు నిజానికి ఆ 9 నాణాల 9 రూపాయలతో అవసరమేం లేదు. వారు శ్రీమంతులు. బాబా కోసం అంతకంటే ఎన్నో రెట్ల డబ్బును ఆవిడ ఖర్చు పెట్టింది. కానీ బాబా లక్ష్మీబాయి చేసినటువంటి సేవకు, లక్ష్మీబాయి తన పట్ల చూపెట్టినటువంటి విశ్వాసానికి ప్రతీకగా బాబా 9 నాణాలు ఇచ్చి, నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను, ఈ 9 నాణాలు నా ప్రతిరూపం అని చెప్పి బాబా లక్ష్మీబాయి షిండేకి చెప్పారు. లక్ష్మీబాయి షిండేకు బాబా దగ్గర ఎవరికీ లేనటువంటి ఒక చనువు ఉండేది. పరదా వేసిన తర్వాత రాత్రి సమయాల్లో, మధ్యాహ్న సమయాల్లో అసలు అక్కడ స్త్రీలకు అసలు ప్రవేశం లేదు. అటువంటిది లక్ష్మీబాయి షిండే ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా బాబాను దర్శించుకునేటువంటిది. అంత ప్రేమ లక్ష్మీబాయి పట్ల. లక్ష్మీబాయికి ఒక గొప్ప బోధ చేయడానికి బాబా మధ్యాహ్నం పూట తాత్యా సాహెబ్, మహల్సాపతి వీళ్ళందరూ ద్వారకామాయిలో ఉండగా లక్ష్మీబాయి రాగానే, లక్ష్మీ ఆకలి వేస్తుంది, రొట్టె పాలు తెచ్చిపెడతావా అని అడుగుతారు. వెంటనే ఇంటికి వెళ్ళి గబగబా రొట్టెలు చేసుకొని పాలు తీసుకొని వస్తుంది. బాబా తీసుకొచ్చినటువంటి ఆ రొట్టెలను అక్కడ ఉన్నటువంటి కుక్కకు వేస్తాడు. లక్ష్మీబాయికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. బాబా ఎంతో ప్రేమతో నీకోసం నేను రొట్టె చేసుకొస్తే నువ్వు వాటికి వేస్తావా అని. అప్పుడు బాబా చెప్తాడు, లక్ష్మీ ఎన్నో గంటలుగా అది ఆకలితో నా వైపు దీనంగా చూస్తుంది. నాకు నోరు ఉంది, దానికి నోరు లేదు. దానిలో ఉన్నటువంటి ఆత్మ నా ఆత్మ, అందరి ఆత్మలు ఒకటే అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి బాబా చెప్తారు. బాబా చెప్పినటువంటి దాన్ని బాగా మనసుకు ఎక్కించుకున్నటువంటి లక్ష్మీబాయి ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకు బాబాకు రొట్టె పాలు తీసుకొచ్చేది. బాబా మహాసమాధి రోజు లక్ష్మీబాయి షిండే పరిస్థితి హృదయ విదారకంగా మారిపోయింది. సాయంత్రం 4 గంటలకు యథావిధిగా తన ఇంటికి వెళ్ళి బాబాకు రొట్టె పాలు తీసుకొచ్చి, బాబా రొట్టె పాలు తీసుకొచ్చాను తినండి అనంటే, అచేతనంగా ఉన్నటువంటి బాబా దేహాన్ని చూసి లక్ష్మీదేబాయి విలపిస్తుంది. అంటే బాబా పట్ల ఎంత గొప్ప ప్రేమను గూడుగట్టుకున్నారు ఆ రోజు జనం. బాబా యొక్క మహాసమాధి నిర్యాణాన్ని నిజంగా ఆ రోజు భక్తులు తట్టుకోలేకపోయారు. బాబా మహాసమాధి ప్రస్థానంలో దాస్గన్ మహారాజుకు బాబా ఇచ్చినటువంటి స్వప్న దర్శనం. బాబా తన అవతార కార్యం యొక్క లక్ష్యాన్ని ఒక అద్భుతమైనటువంటి స్వప్నం ద్వారా చెప్తారు. గనో మసీదు కూలిపోయింది, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, నూనె వ్యాపారులు నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాను, నువ్వు రా, వచ్చి నా దేహాన్ని పూలతో కప్పు అని అడుగుతారు. ఆ స్వప్న దర్శనం ద్వారా దాస్గన్ మహారాజుకు చెప్పినటువంటి మాట బాబా, ఇక్కడ నూనె వ్యాపారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకని నేను షిరిడీ నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు రా అక్కడికి, వచ్చి నా దేహాన్ని పూలతో కప్పు అని అన్నారు. ఈ నూనె వ్యాపారులు ఎవరు? బాబా యొక్క మహత్తు తెలిసి 1910 తర్వాత విపరీతమైనటువంటి భక్తజనం పెరిగిపోయారు షిరిడీకి. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కోరికల కోసం వచ్చేటువంటి వాళ్ళే తప్ప, ఒక కోరిక తర్వాత మరొక కోరిక, అంటే జిడ్డులాగా నన్ను పట్టి పీడిస్తున్నారు నూనె వ్యాపారులు. ఆ నూనె వ్యాపారులను నుంచి నన్ను రక్షించి స్వచ్ఛమైనటువంటి భక్తి ప్రేమలు ఉన్నటువంటి సుగంధం వెదజల్లేటువంటి పూలను నా వద్దకు చేర్చు. దాస్గన్ మహారాజు బాబా మహాసమాధికి 36 రోజుల ముందు స్తవన మంజరి రాస్తారు. మంజరి అంటే పూలగుచ్చం. బాబా అదే అడిగారు, గను నువ్వు రాసినటువంటి ఆ పదాలు అద్భుతమైనటువంటి పూలు, అందులో ఒక్క స్వార్థపూరితమైనటువంటి మాట కూడా లేదు స్తవన మంజరిలో. కాబట్టి స్వార్థరహితులైనటువంటి వారు నన్ను చేరడానికి, వారి జన్మలను తరింపజేసుకోవడానికి నువ్వు రాగను
వచ్చి పూలతో కప్పు అనేటువంటి దాన్ని దాస్గన్ మహారాజ్కు స్వప్న దర్శనం ద్వారా షిరిడీకి పిలిపించుకుంటారు. బాబా తన యొక్క అవతార కార్యాన్ని ముందుకు సాగించడానికి ఒక స్వచ్ఛమైనటువంటి భక్తులను, నిర్మలమైనటువంటి హృదయంతో తనను పూజించేటువంటి వారి కోసము బాబా 2 గ్రంథాలను మనకు అందించారు. ఒకటి శ్రీ సాయి సచ్చరిత, రెండవది శ్రీ సాయినాథ స్తవన మంజరి. సచ్చరిత మనకు తృప్తికరమైనటువంటి జీవితం ఎలా, భగవంతుని యొక్క చరణాలు, సద్గురువు యొక్క సహచర్యం లేకుండా మన జీవితం ఉండకూడదు, ఉంటే అది నిస్సారమైనటువంటిదని చెప్పి సచ్చరిత తెలియజేస్తుంది. స్తవన మంజరి సద్గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తే ఉండాలి తప్ప ఇతర వ్యామోహాల కోసం సద్గురువు కాదు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయినాథ స్తవన మంజరి మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా తన భక్తులు ఎంత స్వచ్ఛంగా ఉండాలి, స్వార్థరహితమైనటువంటి భక్తి నేను కోరుకుంటున్నాను అని చెప్పి దాస్గన్ మహారాజుకు స్వప్న దర్శనం వెనకాల అదే నిస్వార్థమైనటువంటి భక్తి నాకు కావాలి, ఆ స్వార్థరహితమైనటువంటి భక్తియే మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పడానికి దాస్గన్ మహారాజు కూడా ఎటువంటి స్వార్థము, ఎటువంటి ఆపేక్ష లేకుండా గురువు చెప్పినటువంటి మార్గంలో తన కీర్తన సాంప్రదాయంలో ముందుకు సాగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అందుకనే దాస్గన్ మహారాజును బాబా ఎంచుకున్నారు. దాస్గన్ మహారాజు బాబా మహాసమాధి అయిన తర్వాత తన శిష్య బృందంతో వచ్చి ఒక్కొక్క పువ్వును ఒక్కొక్క నామంతో దాన్ని కూర్చినటువంటి ఆ పూలమాలలన్నింటినీ కూడా సమాధి చుట్టూ వాటిని పేర్చి సమాధి పైదాకా శిష్యులు అడిగారు, మహారాజ్ ఎందుకు మీకు ఇంత కష్టం, మేము కూర్చుతాంలే, మీరు నామం చెప్పండి అంటే, లేదు నా కన్నీటి ధారతో, ఇది సుజలమైనటువంటి ధార, పవిత్రమైనటువంటి నీరు ఇది, ఎందుకంటే నా హృదయంలో నా గురుస్మరణ జరుగుతుండగా ఉప్పొంగేటువంటి ఆ నీరు ఎంతో పవిత్రమైనటువంటివి, ఆ పవిత్రమైనటువంటి జలంతో ఈ పూలన్నీ తడవాలి, ఈ పూలు తడిస్తే, ఆ పవిత్రమైన జలంతో తడిస్తే ఎక్కువ రోజులు నా గురు సమాధి పైన కప్పినటువంటి పూలు తాజాగా ఉంటాయి అని చెప్పన్నారట. అంత భక్తి దాస్గన్ మహారాజ్కు. బాబా మహాసమాధి ప్రస్థానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని ఇచ్చారు. ఈ 3 అధ్యాయాల్లో కూడా అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. సత్పురుషులు మాయా అనేటువంటి శరీరాన్ని ధరించి వారి యొక్క అవతార కార్యం ముగియగానే ఆ మాయా అనేటువంటి శరీరాన్ని వదిలి నిత్య చైతన్య గనులై ఉంటారు. బాబా కేవలం మనందరి కోసం శరీరాన్ని ధరించారు. నటులు అనేక రకాలైనటువంటి పాత్రలు వేస్తారు, కానీ అసలైనటువంటి పాత్ర లోపల అలానే దాగి ఉంటుంది. పైకి మాత్రం ఆయా నాటక స్వభావంతో ఆయా పాత్రకు ఉండాల్సినటువంటి ఆ స్వభావాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటారు. బాబా కూడా శరీరాన్ని ధరించి మాయలో చిక్కుకున్నటువంటి మనల్ని వారి వద్దకు తీసుకొచ్చుకున్నారు, మాయ నుండి రక్షించారు. ఆ శరీరాన్ని వదిలిన తర్వాత మరింత చైతన్య గనులై మాయ అనేటువంటిది తన భక్తుడికి దరిచేరకుండా ఒక రక్షకుడిలా ఈరోజు బాబా నిలబడి ఉన్నారు. బాబా మహాసమాధి తర్వాతనే ఈరోజు మనందరం కూడా బాబా యొక్క మహిమను ఎక్కువగా అనుభవిస్తున్నాం. బాబా ఈరోజు తన భక్తుల రక్షణ కోసం ఎక్కడ ఉన్నా సరే వారు పరుగున వస్తూ ఉన్నారు. బాబా మహాసమాధి ప్రస్థానంలో బాబాకు జ్వరం రావడం, లోక తీరినే వారి యొక్క శరీరాన్ని వదలడం. బాబా ఏది కూడా ప్రాక్టికల్కి అతీతంగా ఏది చేయరు. వారి శరీరాన్ని వదలడానికి ముందు వారు జబ్బు పడడం, విపరీతంగా జ్వరం రావడం, ఇదంతా కూడా ఒక సాధారణమైనటువంటి సగటు మనిషి యొక్క చివరి మజిలీ ఎలా ఉంటుందో అదేవిధంగా వారు చివరి మజిలీని కొనసాగించారు. అంతేకాదు చివరి రోజు వరకు కూడా వారి నిత్యకృత్యాల్లో ఎవరినీ కూడా జోక్యం చేసుకొనివ్వలేదు. వారే అన్ని పనులు చేసుకున్నారు. బాబా మహాసమాధికి ముందు రోజు కూడా స్వయంగా భిక్షకు వెళ్తారు. భక్తులందరూ వారించిన వద్దు బాబా మేము వెళ్తాము అని అన్నా సరే బాబా వారి నిత్యకృత్యాల్లో ఏ మార్పు లేకుండా, అంతేకాదు ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరి సేవను తీసుకోకుండా వారు పైకి
బాధను వ్యక్తపరుస్తున్న, జ్వరం పైకి కనిపిస్తున్న వారు మాత్రము వారి యొక్క నిత్యకృత్యాల్లో, వారు చేసేటువంటి పనుల్లో వారే వాటిని చేసుకున్నారు తప్ప ఎవరిపైన ఆధారపడలేదు. బాబా మహాసమాధి ప్రస్థానంలో తాత్యా విషయంలో బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాఠం, తల్లికి మాటిస్తాడు బాయిజాకు, నీ కొడుకును నేను చూసుకుంటాను, వాడి బాధ్యత నాది అని చెప్పి తన కొడుకు బాధ్యత స్వీకరించారనేటువంటి విషయం బాయిజా ఆత్మకు తెలిసేలాగా సరిగ్గా తాత్యాకు అనారోగ్యం వచ్చినటువంటి సందర్భంలోనే బాబా కూడా అనారోగ్యాన్ని తెచ్చుకొని తాత్యాకు బదులుగా నేను వెళ్తున్నాననేటువంటి సందేశాన్ని ఇచ్చారు. నిజానికి బాబా వారి యొక్క అవతార ప్రస్థానం, శరీర అవతార ప్రస్థానాన్ని ముగించుకోవడానికి ముందుగానే వారు నిర్ణయించుకున్నారు సమయాన్ని. 1916లోనే సీమోల్లంఘన సమయంలో ఇదే నా సీమోల్లంఘన అని చెప్పడం జరిగింది. కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి పరిణితి ఆ రోజు భక్తులకు లేదు. బాబా మహాసమాధి తర్వాత ఈరోజు కూడా బాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో చాలా మట్టుకు విఫలమవుతున్నాం. చాలా చిన్న చిన్న విషయాలను ఆచరణలో పెడుతున్నాం, కానీ బాబా చెప్పినటువంటి విధంగా మనం జీవించేటువంటి మార్గం చాలా ఇరుకుగానే ఉంది. బాబా చెప్పినట్టు వారి మార్గంలో మనము నడవలేకపోతున్నాం, అడుగులు ముందుకు పడలేకపోతున్నాయి. అందుకు ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఏమిటంటే, బాబా మహాసమాధి సందర్భంగా మనము షిరిడీ ప్రసాదాలయానికి కొంత అన్న సంతర్పణకు మన వంతుగా కొంత సహకారాన్ని అందించి, నిజానికి అది సహకారం కాదు, మనకు బాబా ఇచ్చినటువంటి ఒక అవకాశం అని చెప్పి మనం భావించాలి. దాన్ని కూడా మనము కొంతమంది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. బాబా కోసం ఏమైనా చేస్తామంటాం, బాబా అంటే ఎంతో ఇష్టం అంటాం. ఆ ఇష్టాన్ని ప్రకటింపజేసేటప్పుడు చాలా మనం వెనక్కి వెళ్తూ ఉంటాం. అటువంటిదే బాబా సేవా మార్గం. ఆ సేవా మార్గంలో అందరూ ఉండడం కష్టం, అందరూ దాన్ని అందుకోవడం కష్టం. కానీ మనస్సు ఎప్పుడైతే బాబా పట్ల లగ్నమై ఉంటుందో, అందులో ప్రేమ ఉంటుందో, తప్పకుండా ప్రతి సేవా అవకాశాన్ని మనం వినియోగించుకుంటాం. మరొక 10 రోజుల్లో బాబా మహాసమాధి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇంకా సమయం కూడా తక్కువగానే ఉంది. మన తరఫున ఎంత ఎక్కువ అక్కడ ప్రసాదాలయానికి చేరితే బాబా అంత సంతోషిస్తాడు. ఈ పుణ్యకార్యంలో మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.